హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నైల్. మా తమ్ముడైతే మమ్మల్ని తీసుకుపోతానని చెప్పేసి మధ్యాహ్నం వదిలేసి వెళ్ళిపోయిండు. సో ఎందుకు, రీజన్ ఏంటిది, మా తమ్ముడు ఎక్కడికి పోయిండు అని చెప్పేసి వీడియోలో ఉంటుంది. ఫస్ట్ అయితే అది చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇవే కొనుక తినడు, సరదైన సుద్ధ చూడండి ఎట్లా కొనుక తింటాలో. ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. ఇంకెందుకు కలిస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా తమ్ముడు మమ్మల్ని మధ్యలో దించుతానని దింపకుంటే పొద్దున 7 కాకముందుకే పోతాండి. ఇప్పుడు మేము ఎట్లా పోవాలి? నీకేబట్టి ఉన్నాం, బావతో పోతున్నాం. లేకపోతే మీకు సపరేట్ బస్ ఉంటుంది, ఫ్రీ బస్. వీళ్ళిద్దరిని పట్టుకోనా? వీళ్ళు కూడా ఆడలే. బాయ్ పుల్లి, బాయ్. బాయ్ బాయ్ ఎప్పుల్, బాయ్. ఎప్పుడు బాయ్. బాయ్ పుల్లి, పోతాను. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నమాట ముచ్చట. మార్నింగ్ 7కి వెళ్తానని 8కి అట్లా వెళ్ళిండు ఫ్రెండ్స్. మేము వస్తామంటే గిట్ట పొద్దున ఎందుకులే, బస్సులలో ఫుల్ మంది ఉంటారు అని చెప్పేసి మమ్మల్ని అయితే తీసుకోపోలేదు. నిన్ననే మా ఆయన వచ్చి నిన్న మార్నింగ్ వెళ్ళిండు. ఇప్పుడు మళ్ళీ రమ్మంటే ఎంత తిరుగుతాడో, మేము ఎట్లా పోవాలో ఏందో అర్థమవుతలేదు. మా అమ్మ పనికి వెళ్ళింది ఫ్రెండ్స్. మేము ఎట్లా ఇవాళ వెళ్తాన్నాం కదా, ఎందుకు ఉండు అని చెప్పేసి నేనే పనికి పోమ్మని చెప్పినాను అన్నమాట. పిలిచిళ్ళు. మళ్ళీ ఇవాళ పోతే రేపు తీసుకుంటారట. సో ఇవాళ పోతే తీసుకోరట. అందుకని చెప్పేసి వెళ్ళు అని చెప్తే ఇంట్లో పని అంతా చేసి వెళ్ళింది. చూడండి, ఇప్పుడే స్నానాలు చేసినాం. మేమందరం స్నానాలు చేసి రెడీ అయి కూర్చున్నాం. ఇప్పుడు మేము ఎట్లా వెళ్తాం అనేది వీడియో మొత్తంలో ఉంటుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు ఇంకా అన్నం తినలేదు ఫ్రెండ్స్. అన్నం తిన్నాక బ్యాగ్ అయితే ఆల్రెడీ చదువుకున్న, అప్పలిగిన అన్నీ మా ఆయనతోటే పంపించినాం. ఓన్లీ నేను తీసుకొచ్చిన బ్యాగే నాతో ఉన్నది. అందుకని ఆ బ్యాగ్ ఒక్కటైతే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు స్నానాలు వేసి ఆ బట్టలన్నీ ఎండేసి మళ్ళీ ఇడిచిన బట్టలు ఎట్లా తీసుకుపోతాం అందుకని చెప్పేసి అవన్నీ పిండేసినాం. ఇప్పుడు మేము ఎట్లా వెళ్తాం అనేది వీడియోలో ఉంటుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎట్లా పోవాలి అని మేము డిస్కషన్ చేసుకుంటే ఫైనల్గా ఒక డెసిషన్కి అయితే వచ్చినాం. మా బాపును బతలాడి మధ్యలో దాకా దించడం అని చెప్పి అంటున్నా. మధ్యలో దాకానైతే మా బాపును దించరమ్మన్న ఫ్రెండ్స్. మధ్యలో వరకు మా ఆయనను అటు నుంచి రమ్మన్నా అన్నమాట. ఇద్దరిని పిల్లల్ని పట్టుకొని బ్యాగ్ పట్టుకొని దిగకుండా ఎక్కువ నా వల్ల కాదు, అందుకని చెప్పేసి రమ్మన్నా. ఇంకా మా ఆయన తాళ్ళు ఎక్కడైతే కాలేదట. మేమైతే ఆల్రెడీ రెడీ అయి ఉన్నాం. మా బాపు కూడా వచ్చిండు, అన్నం కూడా తిన్నాం. ఆయన ఫోన్ ఎప్పుడు చేస్తే అప్పుడే బయలుదేరుతాం అన్నమాట. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ఈసారి ఎట్లా అవుతుంది, మా తమ్ముడు మోసం చేసిండు. దించేసిపోతే ఈ పాటికి మా ఇంటి దగ్గర ఉంటాము. వాడు ఆల్రెడీ హైదరాబాద్ దగ్గర దాకా పోయిందట. ఇప్పుడే ఫోన్ చేసిన. చూసారు కదా ఏ టైంకి వెళ్తామో ఏందో, వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా రెడీ అయినాం. బ్యాగ్ అప్పలిగిన మొన్ననే తీసుకెళ్ళి కంటే ఒక బ్యాగే ఉంది ఫ్రెండ్స్. హాయ్ బాయ్ అమ్ములు, బాయ్ బాయ్ ప్రాణమ్మ. చూసారు కదా బచ్చుకుంటున్నా చెప్తాంది. మా పిల్లలను ఒక్కటే ఇట్లు ఆగం చేసింది ఫ్రెండ్స్. ఉన్న 4 days అయితే ఇప్పుడైతే వెళ్తాను. మా బాపు మధ్యలో దాకా తీసుకొస్తాడు. మా ఆయన తాళ్ళెక్కుడు ఇప్పుడే అయిపోయాట. ఇప్పుడే ఫోన్ చేసిరు అన్నమాట బయలుదేరులు అని చెప్పి. అందుకని చెప్పేసి వెళ్తున్నాం. మా హనీ పడుకున్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ టీవీ చూసుకుంటా.
లేపినాం ఇప్పుడే. మళ్ళీ బండి ఎక్కుతుంటే వండుకుంటారు. దాని వల్ల ఒక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఇంటికి వచ్చినాం అన్నమాట. మధ్యలో దాకా మా బాప వచ్చిండు, మధ్యలోకి ఈయన వచ్చిండు అన్నమాట. ఆ బండి దిగి ఈ బండి ఎక్కొచ్చినాం. వీడియో తీయలేకపోయినా, గాడుపు అంటే ఫుల్ పైర గాడుపు ఉంది, సో అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. మా ఇంటి దగ్గర నుండి అయితే చూడండి చిక్కుడుగాయ తీసుకొచ్చిన అన్నమాట. మా బాపు తెంపించిండు ఫ్రెండ్స్, చెట్టు ఉంది, సో అందుకని చెప్పేసి చిక్కుడుగాయ తీసుకొచ్చిన. మొన్న మా ఆయన వచ్చేటప్పుడు సొరకాయలు అప్పాలు తీసుకొచ్చిండు. చూసారు కదా, ఇప్పుడు పిల్లలు లేరు. మళ్ళీ మా ఆయన ఎటో ఫంక్షన్ ఉందని చెప్పి రెడీ అయితే, మా ఆయనతో అయితే ఇద్దరు రెడీ అయ్యి ఉన్నారు కదా ఆల్రెడీ. మా ఆయనతో వెళ్ళిపోయిల్లు. అద్దు అని ఎంత మొత్తుకున్నా వెళ్ళలేదు ఫ్రెండ్స్. వెళ్తామని చెప్పేసి వెళ్ళిళ్ళు. అక్కడ ఎంత ఆగమాగం చేస్తారో ఏందో. చూసారు కదా, అక్కడనే తినేసి వచ్చినాం. ఇప్పుడు ఏం లేదు తినడం అనేది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. కాకపోతే ఈ 2-3 రోజులు కొంచెం, ఈ 2-3 డేస్ కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కదా ఇన్ని రోజులు, కొంచెం డల్గా అనిపిస్తుంది. అక్కడ వాళ్ళే గుర్తుకొస్తారు, నాకే కాదు ఏ అమ్మాయికైనా అంతే. అక్కడ ఉండి వచ్చేవరకు కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఏదో సెట్ అయ్యే వరకు కొంచెం అట్లనే అనిపిస్తుంది. నాకు కూడా మీకు కూడా ఇలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. బట్టలు అవన్నీ సదరాలి ఫ్రెండ్స్, అన్నీ పిండినాయి కదా, కానీ సెల్ఫ్లలో తీసి పెట్టాలన్నమాట. ఆ బ్యాగ్ అట్లనే తీసుకొచ్చిన పెట్టిన. ఇప్పుడు ఇప్పుడు వాటితో ఏం పని లేదు, సో అందుకని చెప్పేసి 2-3 రోజులు తర్వాత సదురుతా అన్నమాట. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఫైనల్గా మా తమ్ముడు కూడా హైదరాబాద్కి పోయిందట. వాడు చేయబట్టి ఇంత సేపు పట్టింది, లేకపోతే ఎప్పుడో ఇంటికి వస్తుంటేమి వానితో వచ్చేది ఉంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మోసం చేసిండు అన్నమాట మా తమ్ముడు, తీసుకొత్తా అని. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.